గుర్తులేదు. ఓకే వాళ్ళేమో హైట్ తక్కువ ఉన్నారు. మీ మమ్మీతో చెప్తే నాకేమన్నా భయమా? జాగ్రత్తగా ఉన్నట్ట నేను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. వర్షం పడిందండి ఈరోజు మార్నింగు. చాలా చల్లగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రతిరోజు ఉదయం లేకటంతోనే ఇంకా ఎక్కువ ఎండ చెమటలు పట్టేది. ఈరోజు అయితే వర్షం పడటం వల్ల చాలా హాయిగా ఉంది. వాతావరణం మొత్తం ఒకేసారి చల్లగా అయిపోయిందనమాట. ఇంక ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళలేదు, వర్షం పడుతుంది కదా, అందుకోసమే ఇంకా వెళ్ళలేదన్నమాట. లేచాము, కాకపోతే 4 నుంచే వర్షం స్టార్ట్ అయినట్టుంది. ఇంకా మనం ఏసీ వేసుకొని ఉంటే బయట వర్షం పడింది కూడా తెలియదు కదా. తర్వాత లేచి చూస్తే వర్షం పడుతుంది. ఇంక ఈరోజు వాకింగ్ క్యాన్సిలేనని వదిలేసాము. మే నెల కదా, ఈవినింగ్ కన్నా కూడా మార్నింగ్ అసలు ఎంత వేడిగా ఉంటుందో ఇంట్లో. కానీ వాకింగ్కి గ్రౌండ్కి వెళ్తున్నాం కదా, అక్కడ అన్ని చెట్లు ఉంటాయి, చాలా చల్లగా బాగుంటుంది. ఇంక ఈరోజు వర్షం పడే కల్లే వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. వాకింగ్కి వెళ్ళటానికి ఎటుకు నిద్ర లేచామని ఇంకా వర్షం పడుతుంది వెళ్ళలేదని చెప్పా కదా. ఇంక ఇంట్లో పనులన్నీ చకచక అయిపోయినాయి. ఇంటి ముందు ముగ్గు వేసి గదులు ఊడ్చి తుడిచేసాను. హాల్ అంతా నీట్గా ఉంది, చూశారు కదా. తర్వాత ఇంకా మా బాబు బుక్స్ చిందరవందరగా వేసేస్తే అవి కూడా కొంచెం సర్ది పెట్టాను. ఇంక ఇవైతే బాదం పప్పు ఆకురోట్ నానబెట్టాను, ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇంకా పాల బాటిల్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచి తీసి బయట పెట్టాను. డీప్లో ఉంచుతానమాట. మనకి వేరే ఊరు నుంచి పాలు వస్తాయని చెప్పా కదా, నార్మల్గా ఫ్రిడ్జ్లో ఉంచితే పాడైపోతాయి అనేసి డీప్లో ఉంచేస్తాను. వాడుకునే టైంలో మాత్రం 1 గంట ముందు తీసి బయట పెట్టేస్తాను. ప్రతిరోజు అయితే వాకింగ్కి వెళ్ళేటప్పుడు బయట పెట్టి వెళ్ళిపోతాను. వచ్చేపాటికి టీ తాగటానికైనా పాలు వేడి చేసుకోవటానికి కరెక్ట్గా చల్లంగా అయిపోతాయి అన్నమాట, గడ్డ అనేది ఉండకుండా. ఇంకా నాకైతే మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కాబట్టి అందులో వాతావరణం చాలా చల్లగా ఉంది. టిఫిన్ చేసిన తర్వాత తాగటం ఎందుకులే, ముందే తాగేద్దామని పెట్టుకున్నా. ఇంకా న్యూస్ పేపర్ ఈరోజు లేటుగా వచ్చింది, వర్షం పడిందని చెప్పా కదా, వాళ్ళు కూడా రావటానికి ఇబ్బంది కదా, కొంచెం లేటుగా వచ్చింది. రోజైతే 5-5:30 కల్లా వచ్చేసిద్ది. నేను వాకింగ్ నుంచి వచ్చేపాటికి గుమ్మం ముందు ఉండిద్ది. ఇంక ఈ రోజైతే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మా వారు ఒకసారి కిందకు కూడా దిగి చూసి వచ్చారు, న్యూస్ పేపర్ ఏమన్నా వచ్చిందేమో అనేసి. వర్షం పడుతుంది కదా, రాలేదని పైకి వచ్చేసారు. ఇంకా తర్వాత వాచ్మెన్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది. 4కి లేచానని చెప్పా కదా, మినపప్పు నానబెట్టాను. ఇంకా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేదు. సర్లే అనేసి పెసర దోశ అయిపోయింది. మొన్న కూడా 2-3 సార్లు వేశాను. మినపప్పు నానబెడితే వాళ్ళకి ఇష్టమైతే గారె కానీ లేకపోతే ఆవిడ కుడుమంటారు కదా, ఏదో ఒకటి ప్రిపేర్ చేయొచ్చని మినపప్పు నానబెట్టాను. చట్నీ కూడా చేయలేదు. ఇంకా పిండి రుబ్బేటప్పుడే ఎక్కువ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ వేశాను. ఇంకా గ్రైండర్ అయితే వేయనని చెప్పా కదా, ఎక్కువ శాతం మిక్సీయే వాడతాను. కొంచెమే ఉందనేసి ఇంక ఈ పిండి కూడా మిక్సీ వేశాను. చట్నీ లేకపోయినా కారపొడితో తినేస్తామని చెప్తే చట్నీ చేయలేదు. వాటర్ కొంచెం కూడా వేయకుండా మిక్సీ వేశాను. గారెలు అయితే మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చినాయి, కాకపోతే షేప్ మాత్రం రౌండ్గా రాలేదు. వీడియోలో అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండిద్ది, పక్కన అపార్ట్మెంట్ కడుతున్నారు, మీకు చూపించా కదా చాలా వీడియోస్లో, అందుకోసమే కొంచెం సౌండ్ వస్తూ ఉండిద్ది. మా వదిన పిల్లలు మా ఊరు పక్కనే అనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా వచ్చేసారంట, వచ్చి 1 వీక్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వస్తానని చెప్పారు ఈరోజు. ఇంకా మా మేనల్లుని మీరు చాలా వీడియోస్లో చూసారు కదా, అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే భలే సందడిగా చేస్తారండి. ఎక్కువ పెద్దత్త చిన్నత్త అని బాగా ఇష్టపడతారు.
ఇంకా ముందే చెప్పారనమాట, మేము వస్తున్నాము, గులాబ్ జామ్ చెయ్యి, మొన్న స్వీటీ బర్త్డేకి మీరు చేసుకొని తిన్నారు కదా, మాకు చేసి పెట్టాల్సిందేనని ముందే చెప్పారు. సర్లే అనేసి ఇంకా మా అబ్బాయిని రిలయన్స్కి పంపించి గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయితే తెప్పించాను. మొన్న 2 టైమ్స్ చేసాము, చాలా బాగా వచ్చినాయి. పాలతో కలిపి పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఇట్లా బాల్స్లా చేశాను. కాగినట్టేనా, స్వీటీ ఉంటే భలే చేసేది. ఒక్కడ కూడా పగిలిపోకుండా మొన్న ఎంత సాఫ్ట్గా వచ్చినాయో స్వీటీ చేస్తే. కొంచెం నెయ్యి రాసుకొని చేసేసింది, భలే వచ్చింది. ఈరోజు నేను కూడా నెయ్యి రాసుకున్నా. పర్లేదు, మనకు కూడా బాగానే వస్తుంది. అయ్యో భలే వచ్చేసింది, పక్కకి భలే వచ్చినాయి కలర్. భలే వస్తున్నాయి. చూసావా ఇందాక ఆయిల్లో ఉన్నప్పుడు చాలా చిన్నవి అన్నావుగా, ఎంత లావు అయిపోయినాయో అసలు. చూసావా ఎంత లావు అయిపోయాయో, ఇందాక చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా అవుతాయి పంచదార పాకం పీల్చుకొని బాగా. వచ్చినాయా రఘు మంచిగా సాఫ్ట్గా? ఏవి బాగున్నాయి, భలే వచ్చినాయి కదా. మొన్న స్వీటీ చేసినా కూడా ఇలానే వచ్చినాయి. ఇంకొంచెం ఉంటే ఇంకా పెద్దవైపోతాయి. నాకు ఇంక పొద్దుగూకులు ఫోనేనా ఏంటో నువ్వు వాడేది ఫోన్, ఇటు ఇవ్వు ఇవ్వు. రఘు రమ్మా, లిక్విడ్ ఇంకొంచెం పోయాల్సింది, చాలా చూసినా కూడా పంచదార పాకం వచ్చింది. బాలు రా, తీసుకో, నీకు ఇష్టమైంది. ఇంకోటి అయినా తీసుకో. బాగున్నారు, భలే స్పీడ్గా అయిపోయినాయి చేయటం. ఇంకా గులాబ్ జామ్ చేసా కదా, పిల్లలు వాటిని చూస్తే అస్సలు ఆగరు. ముందే తినేసి ఇంకా ఆకలి అవ్వలేదన్నారు. చాలా లేట్గా భోజనాలు అయితే చేశారు. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా మా వదిన వాళ్ళు అయితే చాలా తక్కువేనండి ఊరికి రావటం. ఎక్కువ మిరవదోటలు అవి వేస్తారు కదా, మీకు మిరవదోటలు అవి చూపించా కదా, చాలా పనులు ఉంటాయి అనేసి ఇంకా ఊరికి రావటం కూడా తక్కువే. ఇప్పుడైతే మిరపకాయలు అన్నీ అయిపోయినాయి వచ్చారు. నాయనమ్మ తాతయ్య ఇంట్లో ఉన్నారులే, ఏం చేస్తున్నారు? వదిలేసి వచ్చారు మా అమ్మ మా నాన్నని. ఎవరు చూసుకోవాలి? ఎక్కడికి నువ్వు వచ్చేది? కాదు, మా అమ్మని మా నాన్నని వదిలేసి వచ్చారే బాలు, నాయనమ్మ తాతయ్యని. చెప్పు, ఎవరు చూసుకోవాలి మా అమ్మని మా నాన్నని? అసలు ఏమన్నా పట్టించుకుంటా, ఆ ఫోన్ గోలే ఫోన్ గోల. మళ్ళీ గేమ్ ఎక్కించాడా? వచ్చిందే ఏం గేము? క్యారమ్. ఓయ్ ఏంది అసలు, ఇదేందో పేపర్లో చూస్తా కేకలు పెడతా ఉంటారు పిల్లలు, అదేని ఇదేని అంటే తయారయ్యారు వీళ్ళిద్దరూ. మరీ బాలునే. నా ఫోన్ నాకు ఇచ్చే.
ఏంటి మెంట్లో ఏమన్నా వచ్చిందా? ఊరికే ఫోన్ చూస్తున్నావు, వచ్చిన కాడి నుంచి అదే పని. ఆ ప్యాకెట్ 2 నువ్వే తీసుకోరావు, బాలు ఒక్కడ కూడా ఇవ్వ మాకు. మీ మమ్మీతో చెప్తే నాకేమన్నా భయమా? ఎంత ఉండడట. బాలు నాయనమ్మతో చెప్పారా వచ్చేటప్పుడు? ఏమన్నారు? వెళ్ళొద్దని చెప్పారా? వెళ్ళమన్నారా? తాత ఎలిగాడంట మీరు వస్తుంటే, ఊరు వెళ్ళిపోతున్నారని వాళ్ళని వదిలేసి. నువ్వే పిచ్చోడివి, ఊరకు ఫోన్ చూసుకుంటా వాళ్ళని అంటావు. ఏ బాలు తీసుకొని తీసుకెళ్తావా ఏంటి ఊరికి? మా అబ్బాయికి కావద్దా? ఏంటి నువ్వు తీసుకెళ్ళేది? మా అబ్బాయికి కావాలి. తీసుకోవడానికి వీల్లేదు, మా అబ్బాయికి కావద్దా ఏంటి? తీసుకో, మాకు మా అబ్బాయికి కావాలి. ఏందా నువ్వు తీసుకునేది? మే నెల వచ్చినా కూడా మిరపకాయలు ఇంకా పూర్తిగా అవ్వలేదు. మా అన్నయ్య అయితే రాలేదు. ఇంకా మా అన్నయ్యకి ట్రాక్టర్ ఉంది కదా, తనకి ఇంకా పొలం దున్నటాలు అవి పని ఉంటాయి. మిరపకాయలు ఇంటికి తీసుకురావటం ఆ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇంక మా వదిన పిల్లలే వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇటువైపు వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా బాలు రఘు అయితే ఎన్ని ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకా నా ఊళ్ళో పండుకున్న అబ్బాయి అయితే బాలు చాలా అంటే చాలా తెలివి కల్లోడు అనమాట. అల్లరి కూడా మామూలుగా చేయడు, కానీ సందడిగా ఉండిద్దండి. కాకపోతే అపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు, పిల్లలకేమో ఆడుకోవటానికి ఎక్కువ పిల్లలు ఉండాలి, లేకపోతే బయట ప్లేస్ అన్నా ఉండాలి. మనకేమో ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చిద్ది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే విలేజ్ కదా, బాగుండిద్ది. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కువ అక్కడే ఉంటారు. ఓపెన్ చేయి. ఇరక్కొట్టండి దాన్ని. ఇంకోకే ఇంకొద్దమ్మా, వద్దు కింద పడిపోతాడు. సరే కూర్చో. ఓకే, అలా కూర్చోవాలి. ఇంక లాక్కులు ఉండవు. ఇంకా కొంచెంసేపు ఆడుకొని భోజనాలు చేసి నిద్రపోయారు. ఇంక ఈ ఎండాకాలం మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉండదు కదా, ఇంకా భోజనాలు చేసి 1 గంట 2 గంటలు నిద్రపోయారు. నిద్ర లేచిన తర్వాత మా అబ్బాయి వాళ్ళిద్దరిని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళకి ఏమన్నా కొనిపెట్టవచ్చు, ఒక ½ అట్లా బయట తిప్పొచ్చు అనేసి బండి మీద పిల్లలకి చాలా సరదాగా ఉండిద్ది కదా, అట్లా సిటీలో ఒక ½ అలా సరదాగా తిరిగి వచ్చారు. వస్తూ పానీపూరి చాటు ఏదో ఒకటి తినేసి వస్తారనమాట. ఇంకా నేనైతే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు, గులాబ్ జామున్ కూడా ఉన్నాయి. ముందే చెప్పారు ఇంట్లో ఏం చేయమాకు, మేము సరదాగా బయటికి వెళ్ళాలని. పిల్లలకి ఇంట్లో ఉండిపోయి కొంచెం బోర్గా అనిపించింది కదా, ఈవినింగ్ టైం అయిపోయింది, కొంచెం చల్లగా కూడా ఉందనేసి ఇంకా బయటికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను టీ పెట్టాను. పంచదార ఉంటే స్టీల్ డబ్బాలో వేస్తుంది మా వదిన. మాస్టర్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా ముగ్గురికి కలిపి టీ పెట్టి తర్వాత టీ తాగాము. టీ తాగేలోపే వీళ్ళు పిల్లలు వచ్చేసారనమాట. పానీపూరి తిన్నారంట, తర్వాత చాటు. ఇంకా చిన్న అబ్బాయి బాలు అయితే చాటు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. చాలా వేడిగా ఉందంట, అక్కడ తినడానికి చాలా లేట్ అయిపోయింది. నేను ఇంటికి తీసుకొచ్చుకొని చాలా ప్రశాంతంగా తినేయచ్చని ఇంటికి తీసుకొచ్చాడు. కాకపోతే అక్కడ కూడా కొన్ని తినేసాడు కదా, ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అసలు వదిలేశాడు తినలేక. మొబైల్ అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. దానికి బ్యాటరీ లో అని చూపిస్తున్నా కూడా ఇద్దరు కొట్టుకోనల్లా మొబైల్ తీసుకొని, ఇంకా పిల్లలకి ఎక్కువ మొబైల్ కావాలి కదా, ఏంటో యాప్స్ ఎక్కిచ్చారు ఒక్క రోజులోనే. అసలు ఫోన్ వదిలిపెట్టకుండా మా అన్నయ్య అయితే అస్సలు మొబైల్ ఇవ్వడు వాళ్ళకి. ఇంక మా అన్నయ్యని చూసి భయపడతాడు, మొబైల్ మాత్రం అస్సలు ఇవ్వరనమాట. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టీవీ చూస్తారు, లేకపోతే బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటారు, కానీ ఫోన్ అసలు ఇవ్వడు మా అన్నయ్య.
అందుకోసం ఇట్లా ఊరు వచ్చినప్పుడు ఇంక మేమేమి అనం కదా, ఫోన్ మాత్రం వదిలిపెట్టకుండా ఇద్దరు బాగా ఫోన్తోనే ఆడుకున్నారు. ఇంకా స్కూల్లో పిల్లల ముచ్చట్లు, వాళ్ళ టీచర్స్ ముచ్చట్లు అన్నీ అడుగుతుంటే సరదాగా చెప్తున్నాడు అనమాట. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్నావా? తీసేయి, ఛార్జింగ్ స్విచ్ కూడా తీయమ్మా. మొత్తం తింటాను. రఘు 6th క్లాస్కి వచ్చావు ఇప్పుడు. బాలు నువ్వు ఫస్టా, ఎల్కేజీయా, నర్సరీయా? ఏంటిది? 4th కాదు, ఎల్కేజీ అని అంటగా నువ్వు. అబద్ధాలు ఆడ మాకు. యూకేజీయా? 9th క్లాసా? నిజం చెప్పు మరి. బాయ్ రఘు. బాలు బాయ్. ఫ్యాడ్ అంట. అసలు చూడు అటువంటి ఎంత బాగా గుర్తుంచుకుంటుండు. పెన్నులు, ఫ్యాడ్లు, ఇంకేమేమి తీసుకెళ్దామని. కనికరం పోయిద్దని అంట. అక్కడ పోయిద్ది, మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు లేని చూడు ఎంత బాగా. నొక్కు. ఏళ్ళు పడతాయి చిన్నగా చిన్నగా. ఆగు, అది వేయని వేసిన తర్వాత పోయింది. ఇంకా 7 వరకు ఉన్నట్టున్నారు. ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ మామయ్య వచ్చాడు బండి తీసుకొని. ఇంకా కిందకి దిగమంటే కిందకి దిగామన్నమాట అందరం కలిసి. రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియలేదు, అంత సందడి సందడి చేశారు. బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. బాలు బాయ్. రఘు బాయ్. పెట్టుకో పెట్టుకోయా. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండట నేను.